వెల్కమ్. స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 27లో మనము మన సంభాషణలో క్యాన్ లేదా ఏబుల్ టును ప్రశ్నించుటకు ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ క్యాన్ను ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులకు మాత్రమే మనం ఉపయోగించాలి. అంటే మనము ప్రస్తుతం ఈ పని చేయగలము, లేదా చెయ్యగలవా, లేదా చెయ్యలేను అని చెప్పేటువంటి సందర్భంలో మాత్రమే క్యాన్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము కొన్ని సెంటెన్సెస్ ద్వారా ఎలా ప్రశ్నించాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. మీరు పాట పాడగలరా అనేసి మీరు మీ ఫ్రెండ్ని అడగాలనుకోండి. క్యాన్ యూ సింగ్? క్యాన్ యూ సింగ్ సాంగ్స్? మీరు పాటలు పాడగలరా? క్యాన్ యూ సింగ్ సాంగ్స్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో మీరు పాటలు పాడగలరా అని మాత్రమే ఉంది. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు పాడగలిగితే ఎస్ ఐ క్యాన్ సింగ్, ఐ క్యాన్ సింగ్ సాంగ్స్. మీరు పాడలేనట్లయితే నో ఐ కాంట్ సింగ్ సాంగ్స్ అనేసి మీరు సమాధానం చెప్పొచ్చు అనమాట. వాటిని మనము పార్ట్ 26లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ కోసం, అంటే ఏ పాటలు పాడగలదు, ఏ పాటలు పాడగలరు మీరు, ఎలా పాటలు పాడగలరు మీరు అని అడగాలనుకోండి. వాట్ సాంగ్స్ క్యాన్ యూ సింగ్? ఏ పాటలు పాడగలరు మీరు? చూడండి, వాట్ సాంగ్స్ క్యాన్ యూ సింగ్? వాట్ సాంగ్స్ క్యాన్ యూ సింగ్? ఏ పాటలు పాడగలరు? తెలుగు పాటలు మీరు పాడగలిగినట్లయితే మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఐ క్యాన్ సింగ్ తెలుగు సాంగ్స్, ఐ క్యాన్ సింగ్ ఇంగ్లీష్ సాంగ్స్. ఎలా పాటలు పాడగలరు మీరు? హౌ ఉపయోగించండి క్యాన్ యూ సింగ్ సాంగ్స్ ముందర. హౌ క్యాన్ యూ సింగ్ సాంగ్స్? మీరు ఎలా పాటలు పాడగలరు? హౌ క్యాన్ యూ సింగ్ సాంగ్స్? ఎలా పాటలు పాడగలరు? ఐ క్యాన్ సింగ్ వెరీ వెల్, ఐ క్యాన్ సింగ్ ఎక్సలెంట్లీ, ఐ క్యాన్ సింగ్ బ్యూటిఫుల్లీ అనేటువంటి సమాధానాలు మీరు చెప్పొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ క్యాన్ మాత్రమే ఇక్కడ మనం వాడాం. ఈ క్యాన్ ఉన్నటువంటి సెంటెన్స్, ఈ క్వశ్చన్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. క్యాన్ యూ సింగ్ సాంగ్స్? మీరు పాటలు పాడగలరా? అయితే ఎస్, కాకపోతే నో. వాట్ సాంగ్స్ క్యాన్ యూ సింగ్ అంటే మీరు ఎస్ గాని నో గాని చెప్పడానికి లేదు. ఇక్కడ కొంత సమాచారాన్ని ఇవ్వాలి. తెలుగు సాంగ్స్ ఐ కెన్ సింగ్. హౌ క్యాన్ యూ సింగ్? ఎలా పాటలు పాడగలరు? బాగా పాడగలను, ఐ కెన్ సింగ్ వెరీ వెల్. ఇక్కడ కొంత సమాచారాన్ని ఇవ్వాలి. కాబట్టి వీటిని మనం ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటాం. వాట్ వర్డ్స్, వాట్ WH వర్డ్స్, హౌ, వెన్, వాట్, వీటిని ఉపయోగిస్తే ఈ క్వశ్చన్ ముందర అవి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అవుతుంది అనమాట. అంటే కొంత సమాచారాన్ని మనం సమాధానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏబుల్ టును మనము ఉపయోగిస్తాం ప్రశ్నలో. చూడండి, ఇక్కడ ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్? మీరు మీ ఫ్రెండ్ను క్రికెట్ మీరు ఆడగలరా అడగాలనేసి అనుకోండి. ఆర్ యూ, ఇప్పుడు యూ సబ్జెక్ట్ గా ఉంటే ఆర్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, అది మనకు తెలుసు ఆల్రెడీ. ఆ ఆర్ను ముందుకు తీసుకురండి. ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్? ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్? మీరు క్రికెట్ ఆడగలరా? మిమ్మల్ని అడిగితే ఎస్ ఐ ఆమ్ ఏబుల్ టు ప్లే. మీరు ఆడలేకపోతే ఐ ఆమ్ అనేబుల్ టు ప్లే. వీటి గురించి మనం 26th పార్ట్లో చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, క్యాన్ యూ సింగ్ సాంగ్స్ అన్నా, ఆర్ యూ ఏబుల్ టు సింగ్ సాంగ్స్ అన్నా ఒకటే. క్యాన్ యూ సింగ్ సాంగ్స్ అన్నా, ఆర్ యూ ఏబుల్ టు సింగ్ సాంగ్స్ అన్నా ఒకటే. క్యాన్ యూ ప్లే క్రికెట్ అన్నా, ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్ అన్న ప్రశ్న ఒకటే అన్నమాట. తర్వాత మీరు ఎప్పుడు క్రికెట్ ఆడగలరు అనేసి అడగాలనుకోండి. వెన్ ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్? ఇప్పుడు ఈ ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్ ముందర వెన్ పెట్టండి. వెన్ ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్? మీరు ఎప్పుడు క్రికెట్ ఆడగలరు? వెన్ ఐ ఆమ్ ఫ్రీ ఐ ఆమ్ ఏబుల్ టు ప్లే క్రికెట్. ఎప్పుడు నేను తీరిగ్గా ఉంటానో అప్పుడు నేను ఆడగలను. మీరు ఎలా క్రికెట్ ఆడగలరు అడగాలనుకోండి. ఇదే ఆర్ యూ ఏబుల్ టు ముందర హౌ పెట్టండి.
హౌ ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్? వెరీ వెల్, ఐఎమ్ ఏబుల్ టు ప్లే వెరీ వెల్. ఎవరితో మీరు క్రికెట్ ఆడతారనేసి అడగాలనుకోండి, ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్ ముందర విత్ హూమ్ రాయండి. విత్ హూమ్ ఆర్ యూ ఏబుల్ టు ప్లే క్రికెట్? విత్ మై ఫ్రెండ్స్ ఐఎమ్ ఏబుల్ టు ప్లే క్రికెట్. ఇక్కడ ఆర్ యూ అంటాం, ఎందుకంటే యూ ఉంది కాబట్టి ఆర్ వాడాం. సమాధానం చెప్పేటప్పుడు ఐ అంటాం కాబట్టి ఐఎమ్ మనం ఉపయోగించాలి. ఐ ఆమ్ ఏబుల్ టు ప్లే అని చెప్పేసి. తర్వాత సందర్భం 3 రాద్దాము. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు రమ్య గురించి. రమ్య ఉప్మా వండగలదా అనేసి మీరు అడగాలనుకోండి. క్యాన్ రమ్య కుక్ ఉప్మా? క్యాన్ రమ్య కుక్ ఉప్మా? రమ్య ఉప్మా వండగలదా? మిమ్మల్ని అడిగితే ఎస్ షీ క్యాన్ కుక్. షీ క్యాన్ కుక్. వండలేకపోతే షీ కాంట్ కుక్ అనేసి మీరు చెప్పొచ్చు అనమాట. చూడండి ఇక్కడ, ఇప్పుడు దీనికి ఆర్ యూ ఏబుల్ టు ఉపయోగించండి. ఈజ్ రమ్య ఏబుల్ టు కుక్ ఫుడ్? ఎందుకంటే ఇక్కడ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. రమ్య. ఈజ్ రమ్య ఏబుల్ టు కుక్? ఈజ్ రమ్య ఏబుల్ టు కుక్ ఇడ్లీ? రమ్య ఇడ్లీ వండగలదా? ఈజ్ రమ్య ఏబుల్ టు కుక్ ఇడ్లీ? చూడండి ఇక్కడ, క్యాన్ రమ్య కుక్ ఇడ్లీ అన్న ఈజ్ రమ్య ఏబుల్ టు కుక్ ఇడ్లీ అన్న అర్థం ఒకటే అనమాట. ఇక్కడ ఏబుల్ టు ఉంది కాబట్టి మనము ఈజ్ వాడాం. ఈజ్ షీ ఏబుల్ టు కుక్ ఇడ్లీస్? ఎస్ షీ ఈజ్ ఏబుల్ టు కుక్ ఇడ్లీస్. తర్వాత ఎలా వండగలదు అనేసి అడగాలనుకోండి. హౌ క్యాన్ షీ కుక్ ఇడ్లీ? హౌ క్యాన్ షీ కుక్ ఇడ్లీ? ఎలా ఆమె ఇడ్లీ వండగలదు? షీ క్యాన్ కుక్ వెరీ వెల్. ఈ విధంగా అనమాట. తర్వాత సందర్భం 4 తీసుకుందాం. ఇప్పుడు వారి గురించి మీరు మీ ఫ్రెండ్తో అడగాలి. ఆర్ దే ఏబుల్ టు టీచ్ ఇంగ్లీష్? వారు ఇంగ్లీష్ టీచ్ చేయగలరా అనేసి అడగాలనుకోండి. ఏబుల్ టు ఉపయోగించండి. ఇదే కాబట్టి ఆర్ ఉపయోగించండి. ఆర్ దే ఏబుల్ టు టీచ్ ఇంగ్లీష్? వారు ఇంగ్లీష్ టీచ్ చేయగలరా? మిమ్మల్ని అడిగితే వారి గురించి మీ ఫ్రెండ్, ఎస్ దే ఆర్ ఏబుల్ టు టీచ్ ఇంగ్లీష్. లేదు వాళ్ళు టీచ్ చేయలేకపోతే దే ఆర్ అనేబుల్ టు టీచ్ ఇంగ్లీష్. అనేబుల్ టు టీచ్ ఇంగ్లీష్. దాని గురించి మనం 26th పార్ట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే సెంటెన్స్ క్యాన్ యూస్ చేయండి. క్యాన్ దే టీచ్ ఇంగ్లీష్? క్యాన్ దే టీచ్ ఇంగ్లీష్? ఎస్ దే క్యాన్ టీచ్ ఇంగ్లీష్. నో దే కాంట్ టీచ్ ఇంగ్లీష్. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనము వారు ఎలా టీచ్ చేస్తారు ఇంగ్లీష్ అనేసి అడగాలనుకోండి. క్యాన్ యూస్ చేయండి. హౌ క్యాన్ దే టీచ్ ఇంగ్లీష్? హౌ క్యాన్ దే టీచ్ ఇంగ్లీష్? వారు ఎలా ఇంగ్లీష్ టీచ్ చేయగలరు? దే టీచ్ ఎక్సలెంట్లీ. చాలా బాగా మిక్కిలి చాలా బాగా చెప్తారు వాళ్ళు. దే క్యాన్ టీచ్ వెరీ వెల్. ఈ విధంగా అనమాట. తర్వాత సందర్భం 5. ఇక్కడ మనము హీ గురించి మాట్లాడదాం. అంటే మీరు మీ ఫ్రెండ్తో ఇంకొక అతని గురించి అడగాలనుకోండి. క్యాన్ హీ? అతను స్విమ్ చేయగలడా? క్యాన్ హీ స్విమ్? అతను ఈత కొట్టగలడా? దీన్ని ఏబుల్ టు ఉపయోగించండి. ఇక్కడ ఈ హీ ఉంది కాబట్టి ఈజ్ ఉపయోగించండి. ఈజ్ హీ ఏబుల్ టు స్విమ్? ఈజ్ హీ ఏబుల్ టు స్విమ్? అతను ఈత కొట్టగలడా? ఎస్ హీ ఈజ్ ఏబుల్ టు స్విమ్. ఎస్ హీ క్యాన్ స్విమ్. అతను ఈత కొట్టలేడు అనుకోండి. హీ కెనాట్ స్విమ్. హీ ఈజ్ అనేబుల్ టు స్విమ్. తర్వాత ఎలా ఈత కొట్టగలడు అని అడగాలనుకోండి. హౌ క్యాన్ హీ స్విమ్? హౌ క్యాన్ హీ స్విమ్? చూడండి ఇక్కడ హౌతో క్యాన్ హీ స్విమ్ అని మీరు అడగవచ్చు. హౌ
ఈజ్ హీ ఏబుల్ టు స్విమ్ అనేసి మీరు అడగచ్చు. హౌ ఈజ్ హీ ఏబుల్ టు స్విమ్? హీ ఈజ్ ఏబుల్ టు స్విమ్ వెరీ వెల్. హీ క్యాన్ స్విమ్ వెరీ వెల్ అని చెప్పేసి మనము సందర్భాన్ని బట్టి మాట్లాడవచ్చు అనమాట. తర్వాత 6th సిచ్యువేషన్, ఆర్ యు ఏబుల్ టు గైడ్ దెమ్? ఆర్ యు ఏబుల్ టు గైడ్ దెమ్? మీరు వారిని గైడ్ చేయగలరా అంటే వారిని ఏదో వాళ్ళు కొంచెం ప్రవర్తన బాగలేదు, సరైన ప్రవర్తనలో ఉండడానికి మీరు సహాయపడగలరా? గైడ్ అంటే మార్గదర్శకత్వం వహించడం అన్నమాట. ఏదో కొన్ని విషయాల్లో ప్రవర్తన సరిపోవడమే కాదు, ఏ విషయంలోనైనా. ఆర్ యు ఏబుల్ టు గైడ్ దెమ్? వారిని మీరు గైడ్ చేయగలరా? క్యాన్ యూస్ చేయండి. క్యాన్ యూ గైడ్ దెమ్? క్యాన్ యూ గైడ్ దెమ్? మీరు చేయగలిగితే ఎస్ ఐ క్యాన్ గైడ్ దెమ్. ఐ ఆమ్ ఏబుల్ టు గైడ్ దెమ్, నేను వారిని గైడ్ చేయగలను అని చెప్పేసి మనము సందర్భాన్ని బట్టి మాట్లాడచ్చు అనమాట. ఈ విధంగా మీరు క్యాన్ను లేదా ఏబుల్ టును ప్రజెంట్ టెన్స్లో మాత్రమే, క్యాన్ను పర్టికులర్గా ప్రజెంట్ టెన్స్లో మాత్రమే ఉపయోగించవచ్చు. ఏబుల్ టును ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో కూడా హెల్పింగ్ వర్బ్స్ మార్చి మనము ఉపయోగించవచ్చు అనమాట. వాటి గురించి రాబోయే వీడియో క్లాసెస్లో మనము వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ కొన్ని వర్బ్స్ నేను రాశాను, వీటితో మనము కొన్ని ప్రశ్నలు తయారు చేద్దాం, క్యాన్ ఉపయోగించి మరియు ఏబుల్ టు ఉపయోగించి. చూడండి, మొదట మేక్ తీసుకుంటాం. క్యాన్ యూ మేక్ టాయ్స్ అని అడిగారు అనుకోండి, మీరు బొమ్మలు చేయగలరా? క్యాన్ యూ, ఇప్పుడు ఆ వర్బ్ ఉపయోగించండి. క్యాన్ యూ మేక్ టాయ్స్? మీరు బొమ్మలు తయారు చేయగలరా? మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎస్ ఐ క్యాన్ మేక్ టాయ్స్. మీరు చేయలేకపోతే ఐ కెనాట్ మేక్ టాయ్స్. తర్వాత ఏబుల్ టు ఉపయోగించి మీరు అడగాలనుకోండి, ఆర్ యు ఏబుల్ టు అని రాసి ఈ వర్బ్ ఉపయోగించండి. ఆర్ యు ఏబుల్ టు మేక్ టాయ్స్? బొమ్మలు మీరు తయారు చేయగలరా? తర్వాత డ్రైవ్ ఉపయోగించండి. డ్రైవ్ అనే వర్బ్ని మనం తీసుకుందాం. క్యాన్ హీ డ్రైవ్ కార్? ఇప్పుడు యూకి బదులుగా మనము హీ తీసుకుందాం. క్యాన్ హీ డ్రైవ్ కార్? క్యాన్ షీ డ్రైవ్ కార్? క్యాన్ యూ డ్రైవ్ కార్? క్యాన్ దే డ్రైవ్ కార్? ఈ విధంగా సబ్జెక్ట్ మారుస్తూ మనం ప్రతి ఒక్క వర్బ్కు కూడా ప్రతి వర్బ్ను ఉపయోగించి మనం ప్రశ్నలు తయారు చేయొచ్చు అనమాట. తర్వాత చూడండి, క్యాన్ యూ క్లీన్ ద బోర్డ్? మీరు బోర్డు క్లీన్ చేయగలరా? క్యాన్ యూ క్లీన్ ద వెజల్స్ అని మీరు అడగాలనుకోండి వేరే ఒకరిని, మీ ఇంట్లో ఉండే వాళ్ళని కానీ, సిస్టర్నో బ్రదర్నో. క్యాన్ యూ క్లీన్ ద బ్లాక్ బోర్డ్? మీరు బ్లాక్ బోర్డ్ క్లీన్ చేయగలరా? క్యాన్ యూ క్లీన్ ద వెజల్స్? వెజల్స్ని మీరు క్లీన్ చేయగలరా? క్యాన్ యూ క్లీన్ ద ఫ్లోర్ క్లీన్ చేయగలరా అని అడిగే సందర్భంలో ఈ ప్రశ్నలు మనము అడగచ్చు అనమాట. తర్వాత క్యాన్ యూ స్వీప్ ద ఫ్లోర్ని స్వీప్ చేయగలరా? శుభ్రం చేయగలరా? క్యాన్ హీ స్వీప్ ద ఫ్లోర్? క్యాన్ దే స్వీప్ ద ఫ్లోర్ అని సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడచ్చు అనమాట. తర్వాత క్యాన్ యూ రైట్ ఎగ్జామ్స్? మీరు ఎగ్జామ్స్ రాయగలరా? క్యాన్ హీ రైట్ ఎగ్జామ్స్? క్యాన్ షీ రైట్ ఎగ్జామ్స్? క్యాన్ దే రైట్ ఎగ్జామ్స్? తర్వాత గెట్ ఉపయోగిస్తాం. క్యాన్ యూ గెట్ మీ సమ్ వాటర్? మీరు నాకు కొంత నీరు తెచ్చి ఇవ్వగలరా? క్యాన్ యూ గెట్ దెమ్ సమ్ వాటర్? వారికి మీరు కొంత నీళ్ళు తెచ్చి ఇవ్వగలరా? క్యాన్ యూ గెట్ హర్ బుక్స్? ఆమెకు బుక్కులు తెచ్చి ఇవ్వగలరా? క్యాన్ యూ గెట్ హిమ్ పెన్సిల్స్ ఫ్రమ్ ద మార్కెట్ నుండి అతనికి పెన్సిల్స్ మీరు తెచ్చి ఇవ్వగలరా? క్యాన్ యూ గెట్ మీ నోట్ బుక్స్? నాకు నోట్ బుక్స్ తెచ్చి ఇవ్వగలరా? ఈ విధంగా సందర్భాన్ని బట్టి మనము మాట్లాడచ్చు అనమాట. ఎవరో ఒకరు తప్పు చేసేసారు, మీ ఫ్రెండ్స్, మీ బ్రదర్ను సిస్టర్ను మీరు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలన్నమాట. మీ ఫ్రెండ్ను ఫర్గివ్ చేయమని, క్షమించమని. క్యాన్ యూ ఫర్గివ్ హిమ్? అతను మీరు క్షమించగలరా? క్యాన్ యూ ఫర్గివ్ హర్?
ఆమెను క్షమించగలరా? క్యాన్ యూ ఫర్గివ్ హిమ్, అతన్ని క్షమించగలరా? క్యాన్ యూ ఫర్గివ్ దెమ్, వారిని క్షమించగలరా? చూడండి ఇక్కడ క్యాన్ యూ ఫర్గివ్, ఫర్గివ్ అంటే క్షమించడం అనమాట. దెమ్, వారిని క్షమించగలరా? అప్పుడు దెమ్ వాడండి. క్యాన్ యూ ఫర్గివ్ హర్, ఆమెను క్షమించగలరా? ఒక షీ రాయకూడదు, హర్ రాయాల. క్యాన్ యూ ఫర్గివ్ హిమ్, అతన్ని క్షమించగలరా? లేదా నన్ను క్షమించగలరా? క్యాన్ యూ ఫర్గివ్ మీ. ఈ విధంగా మనము మార్చి ఆబ్జెక్ట్ను ఏ విధంగా ఉపయోగించాలి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, సబ్జెక్టివ్ ప్రొనౌన్ మార్చి మనము ఉపయోగించాలన్నమాట. కెన్ యూ ఫర్గివ్ మీ, నేను పొరపాటు చేశాను, నేను మిమ్మల్ని క్షమించమని అడగాలనుకోండి. క్యాన్ యూ ఫర్గివ్ మీ, నన్ను మీరు క్షమించగలరా? ఈ విధంగా అనమాట. క్యాన్ యూ ఓపెన్ ద బుక్, క్యాన్ యూ ఓపెన్ ద విండో, విండో ఓపెన్ చేయగలరా? క్యాన్ యూ ఓపెన్ ద డోర్, డోర్ ఓపెన్ చేయగలరా? క్యాన్ దే థింక్ వెల్, వారు సరిగా ఆలోచన చేయగలరా? క్యాన్ హీ థింక్ ప్రాపర్లీ, అతను కరెక్ట్గా ఆలోచన చేయగలరా? విత్ డ్రా, బ్యాంక్ నుండి కొంత అమౌంట్ మీరు తీసుకొని రావాలా? మీ ఫ్రెండ్కి చెప్తున్నారు, క్యాన్ యూ విత్ డ్రా సమ్ అమౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్, ఫ్రమ్ మై అకౌంట్, నా అకౌంట్ నుండి కొంత డబ్బు తీసుకొని రాగలరా? ఈ విధంగా అనమాట. క్యాన్ యూ టీచ్ మ్యాథ్స్, మీరు మ్యాథ్స్ టీచ్ చేయగలరా? క్యాన్ హీ టీచ్ ఇంగ్లీష్, క్యాన్ షీ టీచ్ సోషల్ స్టడీస్, క్యాన్ దే టీచ్ తెలుగు, సబ్జెక్ట్ మార్చి మీరు మాట్లాడచ్చు అనమాట. క్యాన్ యూ బ్రేక్ ద స్టిక్, ఈ స్టిక్ మీరు బ్రేక్ చేయగలరా? క్యాన్ దే బ్రేక్ ద స్టిక్. ఈ విధంగా సందర్భాన్ని బట్టి ఈ వర్బ్స్ మీరు ఉపయోగించి క్వశ్చన్స్ వేయచ్చు అనమాట. మిమ్మల్ని అడిగితే మీరు సమాధానం చెప్పచ్చు అనమాట. తర్వాత ఈ ఆర్ యు ఏబుల్, ఆర్ యు ఏబుల్, ఏబుల్, ఏబుల్ టు వరకు ఇదే సెంటెన్స్ ఉపయోగించి ఈ వర్బ్స్ మీరు యూజ్ చేయండి. ఆర్ యు ఏబుల్ టు మేక్ టాయ్స్, మీరు టాయ్స్ తయారు చేయగలరా? ఆర్ యు ఏబుల్ టు డ్రైవ్, డ్రైవ్ చేయగలరా? ఆర్ యు ఏబుల్ టు అడ్వైజ్ మీ, అడ్వైజ్ దెమ్. చూడండి, ఆర్ యు ఏబుల్ టు అడ్వైజ్, అడ్వైజ్ మీ, నన్ను మీరు నాకు మీరు సలహా ఇవ్వగలరా? ఆర్ యు ఏబుల్ టు అడ్వైజ్ దెమ్, వారికి మీరు సలహా ఇవ్వగలరా? ఆర్ యు ఏబుల్ టు అడ్వైజ్ హర్, ఆమెకు మీరు సలహా ఇవ్వగలరా? ఆర్ యు ఏబుల్ టు అడ్వైజ్ హిమ్, అతనికి మీరు సలహా ఇవ్వగలరా? ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు హీ షీ మనం వాడాలనుకోండి, అప్పుడు ఆర్కు బదులుగా ఈజ్ మనం ఉపయోగించాలి. చూడండి, ఈజ్ హీ ఏబుల్ టు, ఈజ్ హీ ఏబుల్ టు బ్రేక్, ఈజ్ హీ ఏబుల్ టు బ్రేక్ ది స్టిక్, ఈ స్టిక్ అతను విరచగలడా? ఈజ్ షీ ఏబుల్ టు, హీకి బదులుగా మీరు షీ కూడా రాయొచ్చు అనమాట. ఈజ్ షీ ఏబుల్ టు సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడగలదా? ఈ విధంగా ఈజ్ షీ ఏబుల్ టు టీచ్, ఈజ్ షీ ఏబుల్ టు టీచ్ మ్యాథ్స్, ఈజ్ హీ ఏబుల్ టు టీచ్ మ్యాథ్స్, ఆర్ యు ఏబుల్ టు టీచ్ మ్యాథ్స్, ఆర్ యు ఏబుల్ టు విత్డ్రా సమ్ అమౌంట్ ఫ్రమ్ ద బ్యాంక్. ఈ విధంగా మీరు ఆర్ యు ఏబుల్ టు లేదా క్యాన్ యూ ఉపయోగించి వివిధ ప్రశ్నలను వివిధ వర్బులు ఉపయోగించి సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడచ్చు అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి పట్టు వస్తుంది అనమాట లాంగ్వేజ్ పైన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.